ఎస్కోట సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన టౌన్ హాల్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడుబండి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్షలో డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని మొదలగు అంశాలపై నిరాహార దీక్షలో యువత, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పోరాటంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా పోరాటం చేశారో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా 6వ తేదీన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోసం చేస్తే కేసులు పట్టరు. 2 లక్షల పైగా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా 2,50,000 పైగా ఈ రోజు రాష్ట్రంలో వాలంటీర్స్ ఉద్యోగాలు వస్తారు. రావడం అందరినీ కూడా తీస్తారు, వాళ్ళ కుటుంబాలు వీధిలో పడిస్తారు. మరి దాని కేసులు లేవా మేము అడుగుతా ఉన్నాం. దాటి సోషల్ మీడియా యువజన విభాగం కానివ్వండి, యువత కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మీరందరూ కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయండి. రాబోయే 2 సంవత్సరాల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వైఎస్ రాజశేఖర్ బిడ్డగా కాదు, రాజారెడ్డి మనవడగా తిరిగి వచ్చి తప్పకుండా ఈ ఫోటో నాయకులు బుద్ధి చెప్తారు అని చెప్పేసి సభావేదికగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సింది ఒకటే, ఈ ప్రభుత్వం చేసిన అక్రమాలు కానివ్వండి, ఇది నిజాయితీ లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు కానివ్వండి, అబద్ధ హామీల నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళపై కానివ్వండి, మనం అందరం కూడా గట్టిగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో అరాచకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నది. ఇప్పటికే రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అన్ని చేస్తున్నామని భారతదేశ యువతంతా ఏ సపోర్టు లేకుండా మొత్తం దేశం అంతా కదిలొచ్చి ఆ కార్యక్రమం వాళ్ళ సొంత కష్టం మీద ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. కానీ మన రాష్ట్రంలో యువతకు మనం వెన్నుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమంలో యువతకు మనం మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇదంతా కూడా ఈ కార్యక్రమం ఈరోజు చేశాం. మనమే ఎందుకు కష్టపడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కష్టపడాలి అంటే, మొన్న ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ అది కేవలం ఒక భజన కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆయన్ని భజించేయడమే. ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారని కూడా దాని మీద పెద్ద గుర్తులేదు, ఎలాగ భజన చేయాలని. పాపం ఢిల్లీలో జంతర్ మంతర్లో యూత్ అందరూ లాఠీ చార్జీ చేసిన, దీని వదిలిన, రబ్బర్ బుల్లెట్లతో కొట్టిన, కొంతమంది ఆడవాళ్ళని చూడకుండా పిల్లలను కూడా కొట్టారు. అది జరగడం వల్లే యూత్ లో మరొకంత పట్టుదల వచ్చి ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఘోరం. పిల్లలు మాకు అన్యాయం జరిగింది, ఇంత కష్టపడి చదువుకున్నాము, మాకు మోసం జరిగింది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయని ప్రభుత్వాన్ని ఎదిరించడానికి వెళ్తే లాఠీ చార్జ్ చేశారు.
ఆ పిల్లల్ని ఎవరైతే ఆడపిల్లలు చూడకుండా కొట్టారు. అప్పులు కళ్ళ నీరు వచ్చి దేశమంతా బయట స్పందించారు. కానీ ఆ వెళ్ళిన వేల మంది లక్ష మంది యువతలో తోటి పిల్లల్ని కొడుతున్నారని ఆ కోపంతో ఎవరో మోడీ గారికి ఒక మాట అన్నారట. ఆ యువత జరిగిన అన్యాయంగా